మన రాష్ట్రంలో పోలీసుల తీరుపై అనేక సార్లు కోర్టులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు ప్రభుత్వంలో ఉన్న వారికి తొత్తులుగా మారి వారు చెప్పిన వారిని అరెస్ట్ చేయటం, వారిని హింసించడం, కోర్టుకి హాజరుపరచడంలో నెగ్లెక్ట్ చేయటం, కోర్టు అడిగితే ఏవో కుంటి సాకులు చెప్పడంతో హైకోర్టు అనేక సార్లు పోలీసులకు అక్షంతలు వేసింది. రాజకీయ జోక్యం ఉన్న కేసుల్లో 2-3 సంవత్సరాల క్రితం పెట్టిన కేసులు కూడా ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరచకుండా ఈ బాధితులు ఎవరైతే హబియస్ కార్పస్ పిటిషన్లు వేశారో అప్పుడు మాత్రమే హాజరుపరిచి కుంటి సాకులు చెప్పడంతో కోర్టులు పోలీసుల్ని తీవ్రంగా మందలించాయి. అయినప్పటికీ ఏదైనా సరే ఒక ప్రభుత్వం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వం సవ్యంగా పనిచేయాలంటే రాష్ట్రంలో ఉన్న అధికార యంత్రాంగం మొత్తం ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండవలసింది. అందులో తప్పేమీ లేదు. ప్రభుత్వానికి మాత్రమే అనుకూలంగా ఉండాలి. ప్రభుత్వం తన కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం ఈ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని తన ప్రజలకు చేయవలసిన కార్యక్రమాలను సవ్యంగా చెయ్యాలి. అంతే తప్ప తన వ్యక్తిగతానికి ఆ యంత్రాంగాన్ని ఉపయోగించుకోకూడదు. కానీ ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఆ ప్రభుత్వంలోని వ్యక్తులకు అనుకూలంగా పనిచేస్తూ వాళ్ళ నుంచి వీళ్ళు లబ్ధి పొందుతూ ఇలాంటి వ్యవహారాలు నడుస్తుండటం వల్లనే పోలీసు వ్యవస్థ మీద పెద్ద ఎత్తున వివాదాలు చెలరేగుతున్నాయి. పోలీసున్నట్టు అంతకుముందు ఎన్నికలప్పుడు అడ్డుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున తీవ్రంగా తిట్టాడు. మిమ్మల్ని ఎస్పీ లాంటి వ్యక్తులను కూడా నన్ను అడ్డుకుంటే మీరు పైకే పోతారన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వంతు వచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి రామగిరి పాపిరెడ్డిపల్లిలో తన కార్యకర్త హత్యకు జరిగినప్పుడు వాళ్ళ బంధువులు పరామర్శించడానికి నిన్న వెళ్ళారు. అక్కడ పోలీసు తనకేమాత్రం సహకరించకపోవటం, పోలీసు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, ప్రజలను అదుపు చేయడానికి కొద్దిమంది పోలీసులు కూడా లేకపోవడంతో ఆయన చాలా ఆగ్రహించాడు. మొత్తం మీద ఆ కేసు విషయంలో కూడా పూర్తి పక్షపాతం వహిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంగా మాట్లాడారు. పోలీసులు యూనిఫామ్ ఓడదీసి కొడతాను అన్నాడు. అయితే దానికి అక్కడ ఉన్న లోకల్ పోలీసులు వాళ్ళు ఉద్యోగులు బాధ్యతాయుతంగా స్పందించడంలో తప్పులేదు. ఇలా మాట్లాడటం రాజకీయ నాయకులు కరెక్ట్ కాదు. మేము బాధ్యతగా పనిచేశాము, ఇదిగో ఇక్కడ ఎంతమందిని పెట్టాము, ఇక్కడ ఎంతమందిని పెట్టాము చూడండి, ఇలా మాట్లాడకూడదు రాజకీయ నాయకులు, మేము నిజాయితీగా ఉన్నామని బాధ్యతగా స్పందించాలి. కానీ ఒక తెలుగుదేశం కార్యకర్తలాగా రామగిరి ఎస్ఐ స్పందించారు. జగన్మోహన్ రెడ్డిని హెచ్చరించారు. మేము ఎంతో కష్టపడి నానా ఇబ్బందులు పడి అనేక టెస్టులు పాస్ అయ్యి ఉద్యోగంలోకి వచ్చాము, మీరు ఇచ్చినవి కావు, ఇది మా యొక్క యూనిఫామ్ తీసేయడానికి అదేం అరటి తొక్క కాదు, మేము నిజాయితీగా పనిచేస్తాం. ఈ విధంగా అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిక జారీ చేశాడు మీడియాలో. సో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వెంటనే అతన్ని హీరోని చేసేసింది. ఇప్పుడు అదే అతనికి ఇబ్బంది తెచ్చిపెట్టింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు. ఈయన తండ్రి 5 ఎకరాలలో వ్యవసాయం చేసే ఒక చిన్న వ్యవసాయ రైతు. అనంతపురం జిల్లాలో 5 ఎకరాలంటే నీళ్లు లేని ప్రాంతంలో చాలా సాధారణమైన విషయం. ఒక కుటుంబం గడవడమే కష్టమైన పరిస్థితిలో ఉన్న ఆ కుటుంబం ఈరోజు చిలంకత్తూరులో 2 ఎకరాల్లో ఒక ఫామ్ హౌస్, కోళ్ల ఫాము దాదాపు 2 కోట్ల రూపాయలు విలువ చేసేవి, అనంతపురంలో రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర ఒక పెంట్ హౌస్, కర్నూలులో అపార్ట్మెంట్లు, బంధువులు భార్యల పేరుతో బోల్డ్ అనే ఆస్తులు ఆయన సంపాదించారని ఆయన పత్రాలతో సహా చూపిస్తూ మాట్లాడుతూ, ఇవన్నీ నీ ఉన్నతాధికారులకు తెలియజేశావా? నేను నిజాయితీగానే ఉన్నాను, ఇవన్నీ నాకు వేరే వ్యాపారాల నుంచి వచ్చిన ఆదాయం, నేను ఈ జీతంతోనే బతుకుతున్నాను అని నువ్వు నీ ఉన్నతాధికారులకు చెప్పావా అని తోపుదుర్తి ప్రశ్నిస్తున్నారు. దీనికి ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది. ఈ రకమైన ఇదంతా కూడా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు హెచ్చరిస్తున్నారు అతన్ని. ఈరోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఉంది కనుక నువ్వు నీ ఆస్తులు, నీ వ్యవహారాలన్నీ కూడా సర్దుమణగవచ్చు. రేపు కొత్త గవర్నమెంట్ వస్తే అవన్నీ కూడా చిక్కుల్లో పడవచ్చు. ఎప్పుడైనా సరే ప్రతి మనిషి తప్పు చేయక తప్పని పరిస్థితి ఉంది ఈ వ్యవస్థలో. నువ్వు బాధ్యతగా స్పందించడం అనేది నీ బాధ్యత. నేను తప్పు చేయలేదు, నేను ఇవ్వవలసిన సెక్యూరిటీ నేను ఇచ్చాను, ఇలా అనడం మర్యాద కాదు అని అంటే సరిపోతుంది. పోలీసు ఉన్నతాధికారుల సంఘం కూడా జగన్మోహన్ రెడ్డిని మీటింగ్ పెట్టి అనని మాటలు అన్నట్టు వక్రీకరిస్తూ కూడా పోలీసులను అంటావా? గతంలో చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. మరి అప్పుడు ఏం చేశారు వీళ్ళు? ఎప్పుడైనా ఈ ప్రభుత్వానికి అనుకూలంగా తొత్తులుగా పనిచేస్తూ సవ్య దిశలో కాకుండా అపసవ్య దిశలో పనిచేసిన వారిని రాజకీయ నాయకులు తిడుతున్నారు. మరి మీరెందుకు స్పందిస్తున్నారు? అంటే మీరు తప్పు చేస్తున్నారా?
ఒక్కసారి స్పందించేటప్పుడు ఆలోచించాలి. ఈ స్పందించడం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయటంలో భాగమే